ఫోన్ ట్రాప్లో పడేదెవరు? టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతుంది. ప్రత్యర్థులను కట్టడి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను బ్రహ్మాస్త్రంగా వాడుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే కేసీఆర్ ఒకప్పుడు హరీష్ ఈటలను పక్కన పెట్టారు. ఏపీ రాజకీయాలను శాసించడానికి కూడా కేసీఆర్ ఈ అస్త్రాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా 2019 ఎన్నికల్లో ఆయనకు హైదరాబాద్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేశారు. షర్మిలా ఫోన్లతో పాటు ఆమె అనుయాయుల ఫోన్లను ట్యాప్ చేసి తన ఆప్తమిత్రుడైన జగన్ రెడ్డికి వివరాలు అందించారు. తెలంగాణలో హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేయించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. నక్సలైట్ల పేరిట ఎవరి ఫోన్లు పడితే వారి ఫోన్లను ట్యాప్ చేశారు. డీజీపీ స్థాయి అధికారి సైతం స్వేచ్ఛగా ఫోన్లో మాట్లాడలేని పరిస్థితి కల్పించారు. డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి హస్తం కూడా ఉందట ఇలా. ఆయన డీజీపీగా ఉండే ఆయన తెలవకుంటేనే జరుగుతుంది. ఆయన ఆదేశిస్తేనే చేసిన అని చెప్తున్నాడు. కాబట్టి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మోస్ట్ కరప్టెడ్గా అతను కూడా ఇందులో పాత్రలో ఉన్నాడట. అతను కూడా విచారించాలి. మనం టీజీపీఎస్సీ చైర్మన్ చేసిన ఆయనే ఈ ఈడబ్ల్యూఎస్ ఈ కోటా ఇదంతా కొల్లగొట్టింది బీసీలకు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాపింగ్తో ఇరికించిన కేసీఆర్ అప్పటి నుంచే ట్యాపింగ్ రుచి మరిగారు. అందుకోసం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి అధికారులను వాడుకున్నారు. పాపం పండుతుందంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పాపం పండుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు సజావుగా పూర్తయితే ఇటు కేసీఆర్ అటు జగన్ రెడ్డి ఇద్దరు కూడా ఇరుక్కపోతారు. ట్యాపింగ్కు అనుమతించిన అధికారుల నుంచి సమాచారం సేకరిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఒకే సమయంలో అది కూడా ఎన్నికలకు ముందు అన్ని వందల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎలా అనుమతించారు? కనీసం అనుమానం రాలేదా? తమ ఆమోదానికి పంపిన జాబితాలో ఉన్న నెంబర్లు ఎవరివని కనీసం ఆరా తీయరా అని సంబంధిత అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబడితే తెర వెనుక శక్తులు బయటకు రాక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం జరిపిన దర్యాప్తులో కేసీఆర్ పాత్రకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయా లేదా అన్నది వేచి చూడాలి. ఆధారాలు లభిస్తే రాజకీయంగా కేసీఆర్పై ప్రతీకారం తీర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం లభిస్తుంది. కేసీఆర్ ఇరుక్కుంటే జగన్ రెడ్డి కూడా ఇరుక్కునే అవకాశాలు లేకపోలేదని చెప్పి చెప్తాను. అక్కడ సూచి లాస్ట్ కొత్త అక్కడ తీసుకొచ్చిండు ఆయన. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.